హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జనవరి నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రతి నెలాఖరులో వచ్చే ఈ ఉత్కంఠభరిత సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా సాగాలంటే మీ వేతన వివరాలను ముందే తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుత ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగుల యొక్క పే స్లిప్స్ మరియు పెన్షనర్ల యొక్క పెన్షన్ పేమెంట్ స్లిప్‌లను ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులోకి అయితే ఉంచింది. ఈ స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే వాటిని డౌన్‌లోడ్ చేసుకొని అందులో పొందుపరిచిన వివరాలు అంటే మీ బేసిక్ పే అలవెన్స్‌లు మరియు కటింగ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఒకసారి సాంకేతిక కారణాల వల్ల లేదా డేటా ఎంట్రీ తప్పుల వల్ల మీ జీతంలో వ్యత్యాసాలు వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి చూసుకోవడం అనేది పొరపాటు ముందే చూసుకోవడం వల్ల పొరపాట్లను సరిదిద్దుకోవడానికి సమయం అయితే ఉంటుందనే ఉద్దేశ్యం అన్నమాట. మరియు ఉద్యోగుల విషయానికొస్తే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి నిధి మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా ఉద్యోగులు మీ యొక్క జనవరి నెల పే స్లిప్స్‌ను సులభంగా పొందవచ్చు. మీరు ఈ యాప్‌లో లాగిన్ అయ్యి మీ యొక్క పే స్లిప్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో బిల్ నంబర్ అనే ఒక కీలకమైన సమాచారం కనిపిస్తుంది. బిల్ నంబర్ అంటే ఉద్యోగులకు మాత్రమే, పెన్షనర్స్‌కి బిల్ నంబర్ అనేది లేదు. పెన్షనర్స్‌కి కూడా బిల్ నంబర్ ఇవ్వాలనైతే పోరాటం జరుగుతుంది. అంటే కోరుతున్నారనమాట చాలా కాలంగా. ఈ బిల్ నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, బిల్ నంబర్ అనేది మీ జీతం ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉంది, ఏ దశలో ఉంది అనేది ట్రాక్ చేసుకోవడానికి, అంటే మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక గుర్తింపు సంఖ్య. ఈ బిల్ నంబర్‌ను ఉపయోగించి ప్రభుత్వం అందించిన సీఎఫ్ఎంఎస్ లేదా ట్రెజరీ లింక్‌లో మీ యొక్క ప్రస్తుత బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ను స్వయంగా మీరు చూసుకోవచ్చు. మీ జీతం మీ జీతం బిల్లు ఇంకా ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందా? లేదా ఆమోదించబడిందనే విషయాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు మీ బిల్ ఇంకా నాట్ అప్రూవ్డ్ అని చూపిస్తుంటే అది మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ స్థాయిలో ఇంకా పెండింగ్‌లో ఉందని అర్థము. అటువంటి సందర్భంలో మీరు వెంటనే మీ కార్యాలయ డీడీఓ గారిని లేదా సంబంధిత సెక్షన్ క్లర్క్‌ను కలిసి బిల్లును వెంటనే అప్రూవల్ చేయవలసిందిగా అభ్యర్థించాలి. ఎందుకంటే రేపు ఒక్కరోజు మాత్రమే పని దినం మిగిలి ఉంది. శనివారం రోజు. ఒకవేళ రేపటిలోగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే మీ జీతం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఉద్యోగులు ఈ విషయంలో అప్రమత్తంగా అయితే ఉండండి. సో, తమ బిల్లులు ఎవరైతే ఉద్యోగులు ఇంకా బిల్స్ మూవ్ కాలేదో వారు ఎస్టీఓ స్థాయికి పంపించేలా ఫాలో అప్ చేసుకోవాలి. అంటే మన బిల్లును మనమే ఫాలో అప్ చేసుకోవడం చాలా ముఖ్యమనమాట. ఇక పెన్షనర్స్ విషయానికి వస్తే, పెన్షనర్స్ మీరు మీ పెన్షన్ స్లిప్‌లు ఎప్పటిలాగానే సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగుల పే స్లిప్‌లో కనిపించినట్లుగా పెన్షనర్ల పే స్లిప్‌లో నేరుగా బిల్ నంబర్ అనేది ముద్రించబడి రాదు. ఇది ఒక చిన్న సాంకేతిక ఇబ్బంది. దీనివల్ల పెన్షనర్స్ తమ బిల్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో నేరుగా చెక్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అటువంటి సమయంలో మీకు ట్రెజరీ కార్యాలయంలో ఏమైనా తెలిసిన వారు ఉన్నా లేదా మీకు సంబంధించిన పెన్షనర్ల సంఘాల ప్రతినిధుల ద్వారా ఆ బిల్ నంబర్‌ను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ నంబర్ తెలిస్తే మీరు కూడా మీ పెన్షన్ బిల్లు ఆమోదించబడిందో లేదో సరిచూసుకోవచ్చు. మరియు ఒకవేళ నిలిచిపోయి ఉంటే దాన్ని క్లియర్ చేయించుకోవడానికి అధికారులను కూడా సంప్రదించవచ్చు. ప్రస్తుత సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు ఇప్పటికే ప్రాసెస్ చేయబడి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశకు చేరుకున్నాయి. ఈ స్టేటస్ కనిపిస్తోంది అంటే మీ బిల్లులు ట్రెజరీ నుండి ఆర్థిక శాఖకు నిధుల విడుదల కోసం పంపబడిందని అర్థం. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ డే. కానీ అక్కడక్కడ కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఎస్టీఓ గారు లాగిన్‌లోనే పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అంటే టెక్నికల్ ఎర్రర్స్ కావచ్చు, లేదా ఇతర అభ్యంతరాలు కావచ్చు. ఎవరి బిల్లులైనా ఇంకా ఎస్టీఓ స్థాయిలోనే ఉంటే వారు రేపు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఫాలో అప్ చేసి ఆ బిల్లును కూడా నిధులు విడుదల దశకు అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కి వెళ్ళేలాగా చూసుకోవాలి.
సో, క్యాలెండర్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 1 తేదీ ఆదివారం నాడొచ్చింది. సాధారణంగా 1 తేదీ సెలవు దినం అయితే బ్యాంకులు పనిచేయవు కాబట్టి జీతాలు లేదా పెన్షన్‌లు జమ కావడం కష్టమవుతుంది. అందుకే రేపు శనివారం సాయంత్రం లోపు అన్ని బిల్లులు కూడా క్లియర్ అయితేనే 2వ తేదీ సోమవారం నాడు ఉదయమే మీ యొక్క డబ్బులు ఖాతాలో అయితే జమ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు సాయంత్రం లోపు బిల్లులు గనుక మీ బిల్లులు ఫండ్ క్లియరెన్స్ దశకి వెళ్తే ఆ తర్వాత నిధులు విడుదల కావడానికి మరింత సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ విధంగా ముందే మనము బిల్లులనైతే ఫాలో అప్ చేసుకోవడం మంచిది. సో, ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులు మరియు పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ అప్రమత్తంగా ఉండి తమ ఆర్థిక హక్కులను సకాలంలో పొందేలాగా చూసుకోండి. మీ జీతం లేదా పెన్షన్ బిల్లులో ఏమైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మర్చిపోకండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున తాజా సమాచారము. సో, బిల్లుల కదలికను బట్టి మరింత సమాచారంతో అయితే మరొక వీడియోలో తెలుసుకుందాము. సో, ఎప్పటిలాగే జనవరి నెల జీతాలు, పెన్షన్‌లు కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానెల్‌లో వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.